హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొత్తగా అయితే మనకి ఏపీ గ్రామ సచివాలయం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. గ్రామ వార్డు సచివాలయాల్లో వచ్చేసి కొత్తగా 2778 పోస్టులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారము వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ మరియు వార్డు సచివాలయాల ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంకా ఎక్కువగా అందించాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఈ జీవో జారీ చేసింది అని చెప్తున్నారు. ఏదైతే ఉందో గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ జీవో వచ్చేసి మనకి 28 ఆగస్టు 2025 అయితే విడుదలైంది. ఈ జీవో నంబర్ 10 ప్రకారం చూస్తే గ్రామ మరియు వార్డు సచివాలయం సర్వీసెస్లో కొత్తగా వచ్చేసి మనకి జిల్లా, మండలము, పట్టణ స్థాయిల్లో వచ్చేసి ఆ యొక్క పనితీరు చాలా వేగవంతం చేయాలి అని చెప్పేసి మనకి 2778 కొత్త పోస్టులను అయితే గవర్నమెంట్ ఇచ్చిందండి. వీటిలో వచ్చేసి మనకి ఆల్రెడీ 1785 పోస్టులు అయితే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు డెప్యుటేషన్ మీద అయితే వాళ్ళని భర్తీ చేయనుందండి. వీళ్ళందరూ ఆల్రెడీ అవుట్ సోర్సింగ్స్లో పనిచేస్తున్న వాళ్ళే, ప్లస్ కొందరు వచ్చేసి వేరే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి వారిని 1785 మందిని డెప్యుటేషన్ మీద గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్లకు అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా మరో 993 కొత్త పోస్టులకైతే ప్రత్యేకంగా సృష్టించిందని చెప్పుకోవచ్చు. దీనికైతే మనకి జీవో కూడా ఆల్రెడీ జారీ అయిపోయింది. ఈ జీవోని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు చూస్తే గ్రామ వార్డు సచివాలయము GSWS అనేసి నోటిఫికేషన్, గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ 2025 నియామకం వచ్చేసి ఇది డెప్యుటేషన్ మీద తీసుకుంటారు. అలాగే అవుట్ సోర్సింగ్, ఇదేమి ఆన్ రోల్ కాదండి, గవర్నమెంట్ ఆన్ రోల్ కాదు, అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారు. మరియు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని డెప్యుటేషన్ మీదకి అయితే తీసుకుని రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి జిల్లా, మండల స్థాయిలో అర్బన్ కమిటీల్లో పనిచేయడానికి ఇది ఈ యొక్క వివరాలను అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఖాళీల వివరాలు చూస్తే మనము ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో 2775 పోస్టుల భర్తీకి అయితే మనకి తెలిసిండేది. వీటిలో 1785 మందిని వచ్చేసి డెప్యుటేషన్ మీద తీసుకురావడం జరుగుతుంది రీడిప్లాయ్మెంట్ ద్వారా. 993 పోస్టులు అయితే కొత్తగా సృష్టించినవి. ఇంకా ఈ నియామకాలను వచ్చేసి మనకి PR పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, R&D డిపార్ట్మెంటు, MA డిపార్ట్మెంటు, UD ఈ యొక్క 4 డిపార్ట్మెంట్లకి ఈ డెప్యుటేషను అవుట్ సోర్సింగ్ ద్వారా అయితే వాళ్ళు కేటాయించడం జరుగుతుందండి. ఇంకా పోస్టులు చూస్తే మనకి జిల్లా స్థాయి పోస్టులు వచ్చేసి 260 ఉన్నాయి, మండల స్థాయి పోస్టులు వచ్చేసి 1980 ఉన్నాయి, పట్టణ స్థాయి పోస్టులు వచ్చేసి 535 ఉన్నాయి. మొత్తం 2778 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ పోస్టులని మనం ఏ విధంగా వాళ్ళు కేటాయిస్తారంటే మనకి డిస్టిక్ GSWS ఆఫీసర్ అంటే డిస్టిక్ గ్రామ వార్డు సచివాలయం ఆఫీసరు, సూపరింటెండెంట్ ఆఫీసరు, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, ఫంక్షనల్ అసిస్టెంటు, టెక్నికల్ కోఆర్డినేటరు, ఆఫీస్ సబార్డినేటు ఈ పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ పోస్టులకి మండల స్థాయిలో ఏవి ఉన్నాయంటే మండల స్థాయిలో గ్రామ వార్డు సచివాలయం ఆఫీసర్ ఉంది, జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి, ఫంక్షనల్ అసిస్టెంట్స్ ఉన్నాయండి. పట్టణ స్థాయిలో వచ్చేసి అడిషనల్ కమిషనర్స్ ఉన్నాయి, జోనల్ కోఆర్డినేటర్స్ ఉన్నాయి, మేనేజర్స్ ఉన్నాయి, జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి, టెక్నికల్ కోఆర్డినేటర్స్ ఉన్నాయండి. దీన్ని ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటే 1780 పోస్టులు ఇప్పటికే ఉన్న సిబ్బందిని రీడిప్లాయ్మెంట్ ద్వారా వేరే వేరే డిపార్ట్మెంట్ల నుంచి డెప్యుటేషన్ మీద అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇది మనకు తెలిసిందేది. ఇంకా 993 కొత్త పోస్టులు అయితే కొత్తగా క్రియేట్ చేస్తారు. వీటిని ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, R&D డిపార్ట్మెంట్ వీటన్నిటిలో కూడా వేస్తారండి. ఈ పోస్టులు అన్నీ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయము డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతాయండి. డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతాయి. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే తొందరగా అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎగ్జామ్స్ లేకుండానే జరుగుతాయి. సో మీ అదృష్టం బాగుంటే గ్రామ వార్డు సచివాలయము డైరెక్టర్ ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితే మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో వచ్చిన జాబ్స్ని వదులుకోకండి. ఎవరు అదృష్టము, ఎవరు తలరాత ఏ విధంగా ఉందని చెప్పేకయ్యదు. సో మీరందరూ కూడా వీటిని అప్లై చేసుకొని ఒకసారి మీ యొక్క తలరాతను పరీక్షించుకోండి. జాబ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను.